మనం కలవరపడొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనం దేవుని వైపు చూస్తేనే కలవరపడకుండా ఉండగలుగుతాం. లేదా కలవరపడుతూనే ఉంటాం, భయపడుతూనే ఉంటాం. మనలో భయం ఉందంటే దురాత్మ మనలో ఉన్నట్టు, దేవుణ్ణి మనం అగౌరవపరుస్తున్నట్టు, దేవుని గౌరవిస్తున్నట్టు కాదు. మనలో భయము, ఆందోళన ఉండి మనము ఎలా జీవించాలి, ఎలా అనేటటువంటి ఈ లోకంలో ఉన్న శ్రమలు చూసి మనము చింతిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే మనము దేవుని నామాన్ని అవమానపరిచిన వాళ్ళం అవుతాం, దేవుణ్ణి అగౌరవపరిచిన వాళ్ళం అవుతాము, మనము అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాము. ఈ యేసు ప్రభు వారు కలవరపడకండి అని ఏ విషయంలో చెప్పారు? నేను వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తాను, మీరు మళ్ళీ నన్ను తీసుకెళ్తాను, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళడం మీకు మంచిదని యేసు ప్రభు వారు చెప్తారు. ఈ శిష్యుల సంభాషణ అంతా మనం విన్నాము. ఇప్పుడు కలవరపడనీయకుడి,